పల్లవి, ఎంతసేపు పడుకుంటావే? కాలేజీకి టైం అవుతుందిలే. ఇదిగో టీ తీసుకొచ్చాను, వెంటనే వెళ్ళి బ్రష్ చేసి టీ తాగు, సరేనా? సరేమ్మా. ఆ? రే మోహన్, నువ్వేంట్రా ఇలా హఠాత్తుగా? ఏం లేదు అత్తయ్య, ఊర్లో చాలా బోర్ కొడుతుంది. అందుకే సిటీలో ఉందామని ఇలా వచ్చాను. అలాగా, సరే బయటే ఉన్నావేం, లోపలికి రా. మ్, అల్లుడు, మ్, నువ్వెళ్ళి అలా సోఫాలో కూర్చో, ఈ లోపు నేను టీ తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. ఉమ్. అల్లుడు, ఇదిగో టీ తాగు. మ్, అల్లుడు, మ్, నువ్విలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్న చనిపోయినప్పుడు నిన్ను చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎలా ఉన్నావ్? నేను బానే ఉన్నాను అత్తయ్య. కానీ నాన్న చనిపోయిన తర్వాత అమ్మా నాన్న ఇద్దరూ లేక ఒక అనాథలా ఉండిపోయాను. అందుకని ఊర్లో ఉన్న పొలం అమ్మేసి ఆ డబ్బులతోనే ఇక్కడ ఒక క్యాబ్ తీసుకొని వ్యాపారం చేద్దామని నీ దగ్గరికొచ్చాను. ఆహా, అలాగా. అయితే పొలమంతా అమ్మేశావా? అవునత్తయ్య, అంటే మన ఇంటి వెనక భాగంలో ఉన్న ఒక 4 సెంట్లు మాత్రం అమ్మకానికిచ్చాను. మరి అమ్మితే ఎంత డబ్బొచ్చింది? ఇంచుమించు ఒక 15 లక్షల వరకు వచ్చింది అత్తయ్య. అవునా? మ్, సరే, మరి ఆ డబ్బు? ఇవిగో అత్తయ్య, ఈ బ్యాగ్లోనే ఉన్నాయి. నిన్నే పొలం అమ్మి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీ దగ్గరికొచ్చాను. అవునా, సరే. ఇక్కడే ఓ క్యాబ్ తీసుకుని ఈ ఊళ్ళో వ్యాపారం చేయాలనొచ్చావా? అవునత్తయ్య. నీకంతా మంచి జరుగుతుందల్లుడు. మీ అమ్మా నాన్న ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీరిలాగా మంచి మాటలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అత్తయ్య.
అలాగా. బావా ఆ? నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను పల్లవి. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బావా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను పల్లవి. ఏంటి బావా ఇలా హఠాత్తుగా వచ్చావు? ఊరికే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అలాగా. సరే సరే, నాకొక ఫోన్ చేసుంటే నేనే వచ్చి నేను పికప్ చేసుకునేదాని కదా. పర్లేదులే, నాకెలాగో ఇంటి అడ్రస్ తెలుసు కదా, అందుకే నేనే డైరెక్ట్గా వచ్చేసాను. ఓహో, అలాగా. మ్, సరే బావా, నా కాలేజ్కి టైం అవుతుంది. ఈవినింగ్ కలుద్దాం. మ్, ఓకే బాయ్. బాయ్ బావా. ఏమే, ఆగవే. ఉమ్, టిఫిన్ చేసి పెట్టాను, తిని వెళ్ళొచ్చు కదా. ఉమ్, నేను ప్రతిరోజు టిఫిన్ చేయడం, నువ్విలాగే తినకుండా వెళ్ళడం. ఉమ్. ఉదయం పూట టిఫిన్ తినకుండా వెళ్తే ఆరోగ్య సమస్యలొస్తాయి. అమ్మా, కాలేజీలో క్యాంటీన్ ఉంది కదా, కావాలంటే అక్కడ తింటాను, సరేనా? అక్కడైతే నువ్వు అస్సలు తినవు. నేను చెప్పేది విను. ముందు టిఫిన్ తినేసి వెళ్ళు, సరేనా? అయ్యో అమ్మా, కాలేజీలో ఫంక్షన్ ఉంది. ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి. ఏం చెప్పినా నువ్వు వినవు. హ్మ్. ఏమే, ఆగు, తినేసి వెళ్ళు. అల్లుడు, నువ్వు కూడా వచ్చి తినొచ్చు కదా. నేను కాసేపు అయిన తర్వాత తింటా అత్తయ్య. సరే. ఉమ్. అల్లుడు, రా అల్లుడు, ఇక్కడికొచ్చి కూర్చో. అల్లుడు, ఇక నుంచి నువ్విక్కడే కదా ఉంటావు? ఆ, లేదత్తయ్య, బయట ఎక్కడైనా పీజీ గానీ హాస్టల్ గానీ చూసుకొని అందులో ఉందాం అనుకుంటున్నాను. ఏ, ఏంటయ్యా నువ్వు? ఇంత మంచి ఇల్లు పెట్టుకుని నువ్వు హాస్టల్కి వెళ్తానంటావేంటి? అలాంటిదేం లేదత్తయ్య, మీకు నా వల్ల ఇబ్బంది కలగకూడదనుకుంటున్నాను. ఏంటయ్యా నువ్వు? మాకేమి ఇబ్బంది లేదే. ఈ ఇంట్లో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక బెడ్రూమ్లో నువ్వుండు, ఇంకో బెడ్రూమ్లో మేముంటాము. అవునా? ఓకే, మీకేం ప్రాబ్లం లేదు కదా అత్తయ్య? నేను మీ అత్తయ్యనే కదా. బయట మనిషిలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మనింట్లోనే ఉండాలి, సరేనా? సరే అత్తయ్య. పల్లవి, ఉమ్, నువ్వు నా రూంలో ఉండు, బావ నీ రూంలో ఉంటాడు. ఓకేనా? ఉమ్, ఓకే.